జగన్‌కి ఖచ్చితంగా సమాధానం అన్నా చెప్పాలా? లేదంటే అర్థమయ్యేలానా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మాటని జగన్‌కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీలో వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా ఖండించట్లేదు. సరే పై వాళ్ళు వదిలేద్దాం. విజయసాయిరెడ్డి దాన్ని వాళ్ళు పైనోళ్ళు ఏం మాట్లాడట్లేదు. సేమ్ టైం కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలైతే కరెక్టే కదా అంటున్నారు. కోటరీ అన్నటువంటి కాన్సెప్ట్. అంటే వాస్తవంగా జగన్ దగ్గరికి కలవాలంటే వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వాలి, వీళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వాలి. నిజంగా జగన్ సో వాళ్ళు కరెక్ట్ కదా ఒకసారి మాట్లాడదామన్నా కూడా వీళ్ళు దొరకట్లేదన్నో లేకపోతే చూస్తున్నాం మాట్లాడుతున్నాం అనేనో చెప్తారు తప్పించి చెయ్యరు అనేటటువంటిది ఒకటి. జగన్కి ఒక సరైన సజెషన్ ఇస్తానికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళని అది ఆఫ్టర్ ఆల్ అని చూసే ధోరణి వీళ్ళది అనేటటువంటిది ఒకటి. వాస్తవంగా అయితే అలాగ ప్రత్యేకించి కక్ష సాధించినట్టు ఉండదు. వీళ్ళకి బోల్డ్ అంత హార్డ్ వర్క్ ఉంటుంది. రోజు వందల మంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మేము జగన్ గెలవాలంటారు. ప్రతి ఒక్కళ్ళు మాకు జగన్తో ఫోటో కావాలంటారు. ఒక జగన్తో అట్లాగా కల్పించడం అంటే జగన్ జనాల్ని కలవాలనుకుంటే కలుస్తాడు. వీళ్ళందరూ చెప్పారని కలవడం. అదే ఇంకొకటి ఏమవుతుంది, తను సీఎంగా ఉన్న టైంలో 100 మంది వచ్చి ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు. దెన్ రెండో రోజున 1000 మంది వస్తారు, మూడో రోజున 3000 మంది వస్తారు. అంతమందికి అకామిడేట్ చేయలేక జగన్ తమ మీద కోపగించుకుంటాడు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, జగన్తో మంచిగా ఉంటే బెటరు అన్నటువంటి రూట్లో వాళ్ళు ఉంటారు. దాన్నే కోటరీ అని వీళ్ళు పిలుస్తారు. కోటరీ ఇప్పుడు విజయసాయిరెడ్డిని కలవడం ఎంతమందికి సాధ్యమైంది? విజయసాయిరెడ్డి పవర్లో ఉన్నటువంటి సందర్భంలో. లేకపోతే సజ్జలు కలవడానికి ఎంతమందికి సాధ్యమైంది? సజ్జలు పవర్లో ఉన్నటువంటి సందర్భంలో. ఇప్పుడు చంద్రబాబుని కలవడానికి ఎంతమందికి సాధ్యమవుతుంది? బాబు పవర్లో ఉన్నటువంటి సందర్భంలో. కాబట్టి దీన్ని ఏమంటారంటే పవర్లో ఉన్నప్పుడు నన్ను చూడాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఆ పవర్లో ఉన్నప్పుడు చూడకపోతే కోటరీ అన్నది ప్రతి ఒక్కళ్ళు అంటుంటారు. కోటరీలు మెయింటైన్ చేసిన వాళ్ళు కోటరీల గురించి మాట్లాడతారు. బట్ తన చుట్టూ ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసుకున్నటువంటి దాని మీద ప్రతి వైసీపీ కార్యకర్తలో ఉన్న అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని చల్లార్చడం అన్నటువంటి జగన్ ముందున్న ప్రధానమైన కర్తవ్యం అన్నది మరొకసారి విజయసాయిరెడ్డి ఉదంతం తెలియజేస్తున్న నిజం.